ఓం శాంతి. ఈ మాసము మధువనం నుండి వచ్చినటువంటి హోంవర్క్లో భాగంగా ఈ వారమంతా మనము నమ్రతా స్వరూప స్థితిని అనుభవం చేయడానికి హోంవర్క్ ఇవ్వడం జరిగింది. దాంట్లో ఈరోజు 3వ రోజు. ఈరోజు గుణము సదా స్మృతి రహే కి నామ్ మాన్ షాన్ సే పరే అభిమాన్ ముక్త ఆత్మా హూం. ఎల్లప్పుడూ ఇదే గుర్తుండాలి, నేను నామ్ మాన్ షాన్ పేరు ప్రతిష్ట గౌరవం వీటి నుండి అతీతంగా అభిమానం నుండి ముక్తగా ఉన్నటువంటి ఆత్మను. ఈరోజు శక్తి देह से न्यारे आत्मिक स्थिति का अभ्यास करते हुए मन बुद्धि को समर्पित कर बाबा से दिल की दुआएं अनुभव कर रही हूँ. దేహాతీతంగా అయి ఆత్మిక స్థితిని అభ్యాసం చేస్తూ మనస్సు మరియు బుద్ధిని సమర్పితం చేసి బాబా యొక్క హృదయం నుండి ఆశీర్వాదాలని అనుభవం చేస్తున్నాను. मान शान से परे अभिमान मुक्त बन निर्माणता के गुण से नम्रचित बनती जा रही हूँ. పేరు ప్రతిష్ట గౌరవము వీటన్నిటి నుండి అతీతంగా అభిమాన ముక్తులుగా అయ్యి నిర్మాణత యొక్క గుణాన్ని నమ్రచిత్తంగా అవుతూ ఉన్నాను. నిర్మాణత యొక్క గుణంతో నమ్రచిత్తంగా అవుతూ ఉన్నాను. ఈ అభ్యాసాన్ని ఈరోజు మనం చేయాలి. మనం ముందే విన్నాము, ఈ వారానికి చార్ట్ కూడా లభించింది. దాంట్లో ముఖ్యంగా 4 విషయాల సూక్ష్మ చెకింగు. ఒకటి సదా నామ్ మాన్ షాన్ और అభిమాన్ సే పరే కి స్థితి కా అనుభవ్ కర్తే హే. ఎల్లప్పుడూ పేరు ప్రతిష్ట గౌరవము వీటి యొక్క మరియు అభిమానం నుండి అతీతమైన స్థితిని అనుభవం చేస్తున్నానా. 2 సేవా కర్తే నిస్వార్థ సేవాధారికి స్థితి रहती है. సేవ చేస్తూ నిస్వార్థ సేవాధారి యొక్క స్థితి ఉంటుందా. 3 నిమిత్త और నిర్మాణ భావ ధారణ करके रहते हैं. నిమిత్తము మరియు నిర్మాణ భావాన్ని ధారణ చేస్తూ ఉన్నానా. 4 झुकना सहन करना सॉरी कर लेना क्या इस गुण को अपनाया है. వంగటము, సహించటము, సారీ చెప్పడము నేను ఈ గుణాలని నావిగా చేసుకున్నానా అనేటువంటి ఈ అభ్యాసాన్ని ఈ వారం అంతా చెక్ చేసుకోవాలి. మరి ఈరోజు నామ్ మాన్ షాన్ వీటికి మరియు అభిమానానికి ముక్తులుగా ఉండేటువంటి గుణాన్ని అభ్యాసాన్ని చేస్తూ ఉందాము. అచ్చా. ఓం శాంతి.